అండి. వెల్కమ్ టు శ్రీలత. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో, ఈరోజు మంత్ ఎండ్ గదా! ఆగస్టు 31 ఆగస్ట్ 31 ఆగస్ట్ 31 కాబట్టి మంత్ ఎండ్. ఈ రోజుతోటి మంత్ అయిపోతది గదా! సో, నా ఆగస్ట్ నెల మెమరీ ప్లస్ ఆగస్ట్ నెల ఖర్చులు అన్నీ మీకు వీడియో చేద్దాము అనేసి, అన్నీ మీకు వీడియోలో చెప్దాము అనేసి వీడియో తీస్తున్నాను. సో, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, వీడియోలోకి వెళ్దాము. బంగారం ఒకసారి లైట్స్ వెయ్యి. ఆ లైట్స్ వెయ్యి. సో, ఇంకా మన ఆయుధం అయితుంది గదా! సో, ఇంకా మన ఆయుధం వేసేసుకొని అవుతది. సో, ఇంకా ఈరోజు ఏం ఖర్చు చేసాం బంగారం? జిరాక్స్ గదా! ఈరోజు ఖర్చు జిరాక్స్ అయిపోయింది. జిరాక్స్ అవి అంతా కలిపితే 80 రూపీస్ అయిపోయినాయి నాకు ఈరోజు. అంతే, ఇంకేం తీసుకోలేదు మనం. సో, ఈ మంత్ తోటి ఇది ఎండ్ అయిపోతుంది. చాలా వేడైపోతుందండి. వస్తే వర్షాలు ఒకటే రకంగా వస్తాయి. లేకపోతే ఇగో ఇలా వేడైతుంది. అసలు ఘోరంగా అంటే ఘోరంగా వేడైతుంది. ఇంతకుముందు కూడా మేము హాల్‌లో తినేటప్పుడు కూడా ఏసీ వేసుకోవాల్సొచ్చింది. అంత వేడైతుంది సీరియస్‌లీ. సో, ఇంకా ఈ నెల ఖర్చులు చెప్పేస్తాను నేను. సో, ఎవ్రీ మంత్ నేను పెట్రోల్ లెక్క పెడతాను కదా! సో, అదే విధంగా బంగారా నీ ఫోన్ ఏది? ఇంకొకటి. ఎవ్రీ మంత్ పెట్రోల్ లెక్క పెడతాను కదా! సో, ఈ మంత్ కూడా పెట్రోల్ లెక్క పెట్టేస్తున్నా నేను. సో, మీకు ఇవన్నీ చెప్పే ముందు ఈ మంత్ నాకు మెమరీస్ చెప్తాను. ఈ మంత్‌లోని మెమరీస్. సో, నాకు ఈ మంత్ ఆగస్ట్ నెలలో అస్సలు బాలేదండి. సీరియస్‌లీ అస్సలు బాలేదు. నాకు ఆగస్ట్ నెల మొత్తం అస్సలు బాలేదు. ఆగస్టు స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్‌లోనే మా పాపకు ఫీవర్ వచ్చేసింది. సో, ఫస్ట్ వీక్‌లో ఫీవర్ రాగానే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాను. సో, నేను ఇక్కడ హాస్పిటల్‌లో చూపెట్టను. మేమున్న ఊర్లో మా పాపని అస్సలు చూపెట్టను నేను. మా పాప పుట్టినప్పుడు ఎక్కడైతే ఏ హాస్పిటల్‌లో అయితే చూపెట్టారో, సో, అదే హాస్పిటల్‌కి మా పాప పుట్టినప్పటి నుంచి అదే హాస్పిటల్‌కి నేను తీసుకెళ్తాను మా పాపని. సో, మా పాప ఈ ఊర్లో పుట్టలేదు. సో, అందుకనేసి మా పాపని నేను ఇక్కడ చూపెట్టను. మేము మంచిర్యాలలో చూపిస్తామండి పాపని. సో, మా పాపకు ఫీవర్ వచ్చింది. సో, అప్పుడు ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లోనే ఫీవర్ రాగానే చలో మళ్ళీ మంచిర్యాలకి తీసుకెళ్ళి అక్కడ చూపెట్టి వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ వీక్‌లో మళ్ళీ ఫీవర్ వచ్చింది. అంటే ఫస్ట్ వీక్‌లో ఫీవర్ వచ్చినప్పుడు ఓకే తీసుకెళ్ళాను. ఒక 3 డేస్ మెడిసిన్ ఇచ్చిండ్రు. ఓకే అదంతా చూపెట్టేసాను. మెడిసిన్ వేశాను. అంతా ఇదైపోయింది. మెడిసిన్ వేసినా మా పాపకు తగ్గలేదు. తగ్గకపోయేసరికి మళ్ళీ మా పాపని మళ్ళీ ఇంకా అదంతా ఫస్ట్ వీక్ అయిపోయింది. సెకండ్ వీక్‌లో మళ్ళీ మా పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడ బ్లడ్ టెస్ట్ అది ఇది అదంతా చేసేసరికంటే మా పాపకు మళ్ళీ టైఫాయిడ్ వెళ్ళింది. సో, టైఫాయిడ్ వెళ్ళేసరికి మళ్ళీ ఇంకా ఆమెకు 1 వీక్ మెడిసిన్ ఇచ్చారు. సో, అది ఇది అట్లా ఒక 1 వీక్ గడిచిపోయింది. కానీ ఆ టెన్షన్ మాత్రం మా పాపకి హెల్త్ బాగాలేకపోతే పడ్డ టెన్షన్, ఆ మెంటల్ టెన్షన్ అయితే అది వర్ణనాతీతం అండి. సీరియస్లీ అస్సలు పిల్లలకు బాగాలేకపోతే అసలు తల్లికైతే ఘోరాతి ఘోరంగా నరకంగా ఉంటుంది కదా ఎవరికైనా కానీ. సో, నాకైతే మా పాపకు ఫీవర్ వచ్చేసరికంటే నేను ఇదైపోయాను సీరియస్లీ. ఇంకా ఆమెకు అట్లా అయిపోయింది సెకండ్ వీక్. థర్డ్ వీక్ వచ్చేసరికంటే కారు బాగాలేకుండా అయిపోయింది. అంటే కారుకు కొంచెం డ్యామేజ్ అయ్యింది. సో, అది మెంటల్ టెన్షన్ ఏం కాదు, అది కార్ది పెద్ద టెన్షన్ పెట్టుకోవాల్సి, కారుకు దెబ్బ తగిలిందే అనేది అదొకటి మనసులో చిన్న పెయిన్ అన్నట్టు. అంటే కారు కూడా నా ఫ్యామిలీ లాగానే అనుకున్నాను నేను. కారు కానీ స్కూటీ కానీ నా ఇల్లు కానీ ఇవన్నీ అవి నా ఫ్యామిలీ అనే అనుకుంటాను నేను. సో, అలా కార్కి కొంచెం ఇది అయిపోగానే అది కొంచెం పెయిన్ వచ్చేసింది. సో, అదొకటి ఇన్ని జరిగాయండి ఆగస్టులో. సీరియస్లీ అస్సలు బాగాలేదండి. సీరియస్లీ నిజంగా అస్సలు బాగాలేదు ఆగస్టు. ఈ రోజుతోటి అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి చూడాలి మరి సెప్టెంబర్ మంత్ ఎట్లా గడుస్తుందో ఏమో చూడాలి. సో, సెప్టెంబర్ మంత్లో అయితే మేము ఒక టూర్ ప్లాన్ వేస్తున్నాము. బట్ అది సక్సెస్ అవుతుందా ఏమవుతుందా అనేది ఇంకా ఏం తెలియదు. సో, సెప్టెంబర్లో ఫస్ట్ నుంచి అలా ఉంది. సో, ఇదండి ఈ ఆగస్టులో జరిగిన మెమరీ అంతా ఇది.
సో ఈ ఆగస్ట్లో జరిగిన ఏకైక మంచి ఏంటి అంటే నేను ఒక కాంపిటీషన్లో నేను విన్ అయ్యాను. సో అదొకటి కొంచెం బెటర్ అయింది, కానీ మిగిలిందంతా కూడా నాకు అస్సలు బాగాలేదండి. సీరియస్లీ అస్సలు బాగాలేకుండా అయిపోయింది ఆగస్టు నెల. చూడాలి ఇక, అంతే కదండి, అప్స్ అండ్ డౌన్స్ కామన్. ఒక నెల బాగుంటుంది, ఒక నెల బాగుండదు. సో అవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి కదా. సో అన్నిటినీ భరించుకుంటూ ఉండాలి. కొంచెం పెయిన్ వస్తుంది, ఏదైనా మనకంటే మనకు కష్టంగా ఏదైనా అనిపించిందంటే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఈ రోజులు గడుస్తున్న కొద్దీ బాధ కూడా పోతుంది. అదే ఏమంటారు కదా, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అన్నట్టుగా. సో అలా మనము కాలం గడిచిన కొద్దీ ఆ బాధలు మర్చిపోతూ, కొత్త బాధలు వస్తూ, కొత్త కష్టాలు వస్తూ గడుస్తూ ఉంటుంది రోజులు అలా. సో ఇలా జరిగింది ఆగస్ట్ నెల. సో ఇంకా ఈ నెల లెక్కలు, ఈ నెల ఎంత అయింది ఖర్చు అనేది మీకు చూపిస్తాను. సో చేసేసానండి. సో ఈ నెలలో నాకు లిటరల్లీ ఎంత ఖర్చు అయింది తెలుసానండి, 29,996. అంటే రౌండ్ ఫిగర్ వేసేస్తే 30,000 లిటరల్లీ 30,000 నాకు ఖర్చు అయింది ఈ నెలలో. అంటారు కొంతమంది, అంటారు మీకు ఏం ఖర్చులు ఉంటాయి, పాప నువ్వే ఉంటావు కదా, మీకు రూమ్ రెంట్ కూడా ఉండదు, ఏం ఖర్చులు ఉంటాయి నీకు, అన్ని డబ్బులు మిగులుతాయి కదా అనేసి అంటారు. సో చూడండి, 30,000 అయింది. జనాలు అంటారు, కానీ అదంతే ఇక వస్తాయి ఖర్చులు. హాస్పిటల్ ఖర్చు నాకు ఈ మంత్లో హాస్పిటల్ ఖర్చు అయింది ఒకటి. సెకండ్ వచ్చేసి నాకు రిపేర్లు. ఈ మంత్ అయితే రిపేర్ మంత్ అనుకోవాలండి. సీరియస్లీ నాకు అన్ని రిపేర్లే ఈ మంత్. లిటరల్లీ అసలు నాకు అస్సలు బాగాలేదని చెప్తూనే ఉన్నా కదా, ఈ మంత్ అన్ని రిపేర్లే. 2 ఫోన్లు రిపేర్లు అయిపోయినాయి, వాషింగ్ మిషన్ రిపేర్ అయిపోయింది, తర్వాత ఇంకా ఏదో ట్యాబ్స్ అది ఇది అని ఏదో రిపేర్లే నడిచినాయి నాకు. తర్వాత ఇంకా మీకు పెట్రోల్ది చెప్పాలి కదా. సో పెట్రోల్ అనేది నాకు కార్కి ఏమో 4,000 అయిందండి. కార్కి 4,000, స్కూటీకి ఏమో 1,090 రూపీస్ అయింది. అంటే 1,090 రూపాయలు అయింది. మొత్తం కలిపితే నాకు 5,090 రూపాయలు అయింది పెట్రోల్ ఖర్చు. ఓన్లీ పెట్రోల్ ఖర్చే నాకు 5,090 రూపాయలు అయింది. సో ఈ మంత్లో దాదాపు ఒక 5-6 సార్లు నేను వెళ్ళొచ్చాను. నేను మంచిర్యాలకి 5-6 సార్లు వెళ్ళొచ్చాను. ఇంకా ఫాస్ట్ ట్రాక్ నేను ఇంకా నేను రాసుకోలేదు ఫాస్ట్ ట్రాక్ది. సో అది ఫాస్ట్ ట్రాక్కి 3,000 రూపీస్ అనేది వేయించుకోవాలా. సో మీకు కూడా వీలైతే ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు ఆ 3,000ది వేసుకోండి. నేను కూడా 3,000ది వేసుకుంటాను. ఇంకా నేను కొంచెం నా వీలుని చూసుకొని నేను వేసుకోవాలి 3,000 అది. లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కొంచెం బాగానే అవుతుంది. సో ఇంకా నేను ఫాస్ట్ ట్రాక్ నేను లెక్క పెట్టనే లేదు, ఫాస్ట్ ట్రాక్ రీఛార్జ్ నేను లెక్క పెట్టలేదు. సో అట్లా ఉంటుంది. సో అనేవాళ్ళు అంటారు, అనేవాళ్ళు కొంచెము చూసుకొని అనండి. నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ కొంచెము అనేవాళ్ళు కొంచెం చూసుకొని అనండి మాటలు. చూడండి, ఇప్పుడు 30,000 ఎవరికైనా చెప్తే నవ్వుతారు, అరే 30,000 అంటారు, కానీ అయ్యింది. ఏం చేస్తాం, కరెంట్ బిల్ అట్లనే వచ్చేస్తుంది. అది ఇక ఏం చేస్తామంటే ఏ ఖర్చును మనం తక్కువ చేస్తాం, ఏ ఖర్చును తక్కువ చెయ్యలేము. లిటరల్లీ నేను ఈసారి అయితే డీమార్ట్కి 3 టైమ్స్ వెళ్ళాను. నేను ఎవ్రీ మంత్ కిరాణా సామాన్ అనేది చేస్తాను కదా, ఈ మంత్ కిరాణా సామాన్ కూడా చేయలేదు. ఎందుకంటే పాపకి హెల్త్ బాగాలేకపోయేసరికి నాకు మైండ్ అంతా అబ్సెంట్ అయిపోయింది. సో నేను కిరాణాది కాదుగా సరిగ్గా నేను వీడియోస్ కూడా ఈ మంత్లో నేను పోస్ట్ చేయలేదు. సో అలా కిరాణాది కూడా నేను తీయలేదు. లేకపోతే డిమార్ట్ వెళ్తే ఖచ్చితంగా నేను వీడియో తీస్తా అనుకునే ఉన్నాను నేను. కానీ డిమార్ట్ లిటరల్లీ 3 సార్లు వెళ్ళానో 4 సార్లు వెళ్ళానో నేను, కానీ నేను వీడియో మాత్రం తీయలేదు. చూసారా, అట్లా వచ్చేస్తాయి. సో అందుకే ఏది ముందు అనుకోవద్దు అన్నట్టుగా అట్లా అయిపోయింది నాకు. సో అది సంగతి. ఈ నెలలో నేను ఎన్ని రోజులు ఖర్చు చేయకుండా ఉన్నా తెలుసా అండి? ఓన్లీ 4 డేస్. 4 డేస్ మాత్రమే నేను ఖర్చు చేయకుండా. నేను టార్గెట్ పెట్టుకున్నది ఏంటి, ఒక 8 డేస్ అయినా నేను ₹1 కూడా ఖర్చు చేయకుండా ఉండాలా ఈ మంత్లో అని అనుకున్నాను నేను.
కాలేదు. ఓన్లీ 4 డేస్ మాత్రమే నేను ఖర్చు చేయకుండా ఉన్నా. ఈ ఆగస్ట్ మంత్లో 4 డేస్ మాత్రమే ఖర్చు చేయలే. మిగిలిన అన్ని డేస్లో ఏదో ఖర్చు ఏదో. ఈరోజు కూడా నేను ₹1 ఖర్చు చేయొద్దు అనుకున్నా. బట్ మా పాపకు జిరాక్స్ అవసరం ఉండే, సో ఆ జిరాక్స్ కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. సో అలా మనకు అవుతాయండి. మనం అంటాం కానీ అవుతాయి ఖర్చులు. బట్ మన ఖర్చులు మనం కంట్రోల్లో పెట్టుకొని చేసుకోవాలా. సో నేను ఒక్కొక్క నెలలో 15,000 ఖర్చు చేసిన నెలలు ఉన్నాయి. సో ఇప్పుడు చూసారా, ఇది 30,000. జూన్ నెల అనుకుంటాం. జూనో అంతకుముందు మే నెలలో మొత్తానికి నాకైతే ఓన్లీ 15,000 మాత్రమే ఖర్చు అయింది. ఇప్పుడు మాత్రం ఈ నెలలో చూసారా, ఈ నెలలో ఎందుకంటే నాకు అట్లా వచ్చేసినాయి అన్ని రిపేర్లు ఒకటేసారి వచ్చేసినాయి. పాపకి హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. అది ఇది అసలు అన్నీ ఒకటేసారి వచ్చేసరికంటే ఇంకా చూడండి అట్లా ఉంటుంది. అందుకే ప్రతి నెల సేమ్ ఉంటుంది అనేసి అనుకోవద్దు. మనము బడ్జెట్ వేసుకుంటాము, అదే బడ్జెట్లో మనము కంప్లీట్ చేసుకోవాలా అని అనుకుంటాము. నేను కూడా సేమ్ అలాగే అదే బడ్జెట్ వేసుకుని అదే బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవాలా అనుకుంటా, కానీ అది కాదండి. ఎందుకంటే ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతుంది, ఏదో ఒక ఖర్చు వస్తుంది మనకు. అది మనము అంటే ఆ ఖర్చుని మనం ముందే ఊహించలేము అన్నట్టు. సో అట్లా వస్తుంది. కానీ మ్యాక్సిమంగా మనము బడ్జెట్లో చేసుకోవడమే మనము బెటర్. ఎందుకంటే అదంతే. మనము ఇంతకుముందే నేను మా ఫ్రెండ్ ఒక ఆమె స్టేటస్ పెట్టింది. ఏం స్టేటస్ పెట్టిందంటే, నువ్వు సంపాదించిన దానికంటే కూడా తక్కువ ఖర్చు చేస్తే నీకంటే ఫైనాన్షియల్ ప్లానర్ ఎవరు ఉండరు అనేసి పెట్టింది మా ఫ్రెండ్ ఇంతకుముందే. సో అలా అంతే కదండి. మనము ఇంత తక్కువగా ఖర్చు చేసుకుంటే అంత మనకే మంచిది. సో నేను చెప్తున్నాను, మీరు అనొచ్చు నువ్వు చెప్తున్నావు కానీ నీకు 30,000 ఖర్చు వచ్చింది. సో నాకు ఈ నెల 30,000 ఎందుకు వచ్చిందంటే, ఒకటి హెల్త్ బాగాలేకపోవడం, ఇంకొకటి కారు కొంచెం డ్యామేజ్ అయింది, థర్డ్ వన్ వచ్చేసి నాకు ఈ నెలలో రిపేర్లు బాగా అయిపోయినాయి. సో దీనివల్ల నాకు ఎక్స్పెండిచర్ ఎక్కువ అయింది. కానీ ఏదో బట్టలు షాపింగ్లు అనుకుంటా అది ఇది అనుకుంటా నేను చెయ్యలేదు. అలా నేను ఖర్చులేమో ఎక్కువ చేసుకోలేదు. సో అది ఎందుకంటే మనకు రిపేర్లు అనేది అవసరమే, మనకు ఇంకా హెల్త్ అనేది మనం చూసుకోవాల్సిందే. థర్డ్ వన్ వచ్చేసి ఏమైందమ్మా, థర్డ్ వన్ వచ్చేసి ఇక రిపేర్లు అవి ఇవైతే చేసుకోవాల్సిందే, తప్పదు కదా ఇక. సో అలా ఇక చేసుకోవాలి. కార్ డ్యామేజ్ అయింది కదా, సో అది కొంచెం ఇక అట్లా వస్తాయి కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోవాలి. సో ఇది నేను ఎందుకంటే నేను తక్కువ ఖర్చు చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఆ మంత్లలో సేవ్ అయిపోయినాయి అన్నీ. ఆ మంత్లో నేను తక్కువ ఖర్చు చేసుకొని మిగిలిన డబ్బులు సేవ్ చేసుకున్నాను కాబట్టి అది నాకు ఇక్కడ కవర్ అయిపోయింది అన్నట్టు. కానీ మనము ప్రతి నెలలో వచ్చినట్టుగా ఖర్చు చేసుకుంటా పోయినాం అనుకోండి, అప్పుడు ఇబ్బందే కదా. సో అందుకనేసి కొంచెం చూసుకొని చేయాలి. నేను అందుకనేసి ఎవ్రీ మంత్ నేను మీకు బడ్జెట్ వీడియో అందుకే చేస్తున్నాను నేను. ఎందుకంటే ఒక్కరు మారినా కూడా మంచిదే అండి, ఒక్కరు మారినా కూడా మంచిదే. మనకు నా వీడియోస్ చూసి ఒక్కరు బడ్జెట్లో వాళ్ళ ఇల్లు నడుపుకుంటే అదే మంచిది. అందుకనేసి నేను వీడియోస్ తీస్తున్నాను నేను. సో ఇంకొకటి ఏంటంటే నాకు కూడా మెమరీ ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, నేను 2018 నుంచి రాస్తున్నాను నా బడ్జెట్. సో 2018 బుక్స్ నేను ఇప్పుడు చూస్తే నాకు అదో అన్ని జ్ఞాపకం వచ్చేస్తాయి. అంత మొహంలో అదో స్మైల్ వచ్చేస్తుంది, మొహంలో తెలియని ఆనందం వచ్చేస్తుంది. 2018 నుంచి నేను ఖర్చు చేసిన రూపాయి, ఆ రోజు ఏం చేశాను ఏంటిది అనేది అవన్నీ చూసుకునేసరికి అరే ఇదా అనేసి మొహంలో ఆ స్మైల్ వచ్చేస్తుంది, ఆ హ్యాపీనెస్ వచ్చేస్తుంది అన్నట్టు. సో అది ఇప్పుడు అంటే అప్పుడు నేను రాసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను కదా, ఇంకొక 4 రోజుల తర్వాత కానీ ఇంకో 4 సంవత్సరాల తర్వాత కానీ ఈ వీడియో చూసుకున్నప్పుడు అరే ఆ నెలలో అట్లా అయిపోయిందా, ఆ నెలలో అట్లా అయిందా అనేది నాకు కూడా గుర్తొస్తుంది కదా. సో అందుకనేసి ఈ బడ్జెట్ వీడియో ఎవ్రీ మంత్ బడ్జెట్ వీడియో. సో నా బడ్జెట్ వల్ల వేరే ఎవరికో ఉపయోగం అనేది ఏం లేదు. ఎందుకంటే మీరెవరో నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, నేను మీకు డబ్బులు ఇచ్చేదాన్ని కాదు. కానీ ఏంటంటే ఇది వీడియో ఈ బడ్జెట్ ఇది ఎందుకు చేసుకోవడం అంటే, మన ఇంటి ఖర్చులు ఇంత ఉంటాయి అనేది, మీరు కూడా మీ బడ్జెట్ వేసుకుంటారు అనేది వీడియో చేయడం అంతేనండి. మీకు ఏ ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడినా సంతోషమే కదండి. సో అందుకనేసి ఈ బడ్జెట్ వీడియోలు అనేది చేయడము.
సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్.